శ్రీమాత్రే నమః. ప్రేక్షక మిత్రులందరికీ కూడాను శుభాకాంక్షలు. మార్చి నెల గోచార గ్రహస్థితులన్నీ కూడా మనం తెలుసుకోవాలనుకోబోతున్నాం. ఈ 12 రాసులకి ఎలా ఉండబోతున్నాయి, ప్రతి ఒక్కరికి కూడాను మేము తయారు చేసినటువంటి యొక్క ప్రిడిక్షన్ ఏదైతే మేము ఉన్నామో అందరూ బాగుండాలని అన్ని వర్గాల వాళ్ళని దృష్టిలో పెట్టుకొని గోచార గ్రహస్థితి ప్రకారంగా ప్రిడిక్షన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ జాతకం అనేది మీ యొక్క వ్యక్తిగత జీవితానికి ఒక 40% మాత్రమే వర్తిస్తుంది. అదేంటి గురుగారు ఎలా అంటున్నారంటే, మీ యొక్క పుట్టిన సమయం, మీ పుట్టిన డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ ప్రకారం మీ లగ్నాన్ని బట్టి టోటల్ జాతకాన్ని మీరు తెలుసుకోవచ్చు. ఇది వచ్చి గోచారంగా చెప్తున్నాం కాబట్టి. సరే, ఈ గ్రహస్థితులు అంతా కూడా ప్రతి ఒక్కరికి కూడా కొన్ని ఆశలు, నాకు ఉద్యోగం వస్తుందా, నాకు వ్యాపారం బాగుంటుందా, నాకు పెళ్లి జరుగుతుందా, ఇవన్నీ కూడా ఉన్నాయి కదా. చాలా క్వశ్చన్స్ అన్నీ ఉంటాయి. వాటన్నిటికీ కూడాను ఇదొక రిలీఫ్గా ఉంటుంది అని చెప్పగలుగుతున్నాను. తర్వాత మీ యొక్క జాతకం తెలుసుకోవాలనుకుంటున్న వాళ్ళు చాలామంది మమ్మల్ని సంప్రదిస్తున్నారు, చూస్తారా. ఓన్లీ వాట్సాప్ చేయకండి, కాల్ చేయకండి దయచేసి. వాట్సాప్ చూసిన తర్వాత మా అడ్మిన్ మీకు రిప్లై ఇస్తారు, అదొకటి. తర్వాత 21 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలు దయచేసి జాతకం గురించి తెలుసుకోకండి. మీరు చదవండి, చదివి అభివృద్ధిలోకి రండి. 61 సంవత్సరాలు షష్ఠి పూర్తి అయిన తర్వాత ఉన్నవాళ్ళు మీరు అన్నింటినీ జీవితంలో చూశారు కాబట్టి మీకు జాతకం అక్కర్లేదండి. మీరు భగవంతుని ఆశీర్వాదం పొందిన వాళ్ళు. అండ్ అడిగేవాళ్ళు ఇల్లీగల్ క్వశ్చన్స్ ఏది అడగకూడదు. మీ ఫినాన్షియల్ అప్పులు బాగా అయిపోయిందండి అని అంతా కూడా అలాంటివి అడగకండి. మీ జీవితంలో ఎదగడానికి వృత్తి వ్యాపారం గురించి అడగండి, అదొకటి. తర్వాత జాతకం పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే, కానీ జాతకం జీవితం కాదు. మీరు మిమ్మల్ని నమ్మండి, మీ ఇష్టదైవం కులదైవాన్ని నమ్మండి, జాతకం కూడా సహకరిస్తుంది. ద్వాదశ రాశుల్లో 12వ రాశి అయినటువంటి మీనరాశి మిత్రులారా, మీరు పూర్వాభాద్ర నక్షత్రం 4వ పాదం, ఉత్తరాభాద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదం, రేవతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలకు జన్మించిన మీరు మీనరాశి వారిగా పరిగణించబడుతున్నారు. ఈ నెల మీకు మార్చి నెల శుభాశుభ ఫలితాలు అంటే 7.5 శని, 7.5 శని ఉంది. మరి ఏం జరుగుతుంది అని అంటే, కుంభరాశి నుంచి మీ రాశిలోకి మారుతున్నాడు. కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది, కానీ శని ఒకటే బాలంటే మిగతా గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి కదా. ఈ మార్చి నెల కాస్త హెచ్చు తగ్గులు ఉన్నా కూడా కుజుడు బలమైన స్థితిలో ఉన్నాడు. బుధుడు మీకు అనుకూలంగా లేకపోయినా సూర్యుడు 5వ ఇంటిని సూచిస్తున్నాడు. చంద్రుడు స్థుభస్థానంలో ఉన్నాడు. శని తిరోగమనంలో ఉన్నాడు. 2వ ఇంట్లో బృహస్పతి. ఉద్యోగం ఉత్సాహంగా సాగిపోతుంది. ఉద్యోగం మారడానికి ఇది సమయం కాదు, కాస్త వెయిట్ చేయండి. ఎందుకంటే స్థానచలం అయ్యారంటే ఉన్న ఉద్యోగం కాస్త ఊడుతుంది. వ్యాపారాలు కాస్త ముందు వెనకగా ఆశాజనకంగా జరిగిపోతూ ఉంటుందని చెప్పచ్చు. ఆర్థిక వ్యవహారాలు సజావుగా సాగుతాయి, కానీ మనం ఇవ్వవలసిన డెట్స్ ఉంటాయి చూసారా, అవి కాస్త ప్రెషర్స్ ఉంటాయి, కాస్త ఆలోచించండి. వృత్తి వ్యాపారం ఉద్యోగాల్లో ఆదాయానికి లోటు ఉండదు, కానీ ఖర్చు కూడా అంతే పెరుగుతుంది. అది కూడా సుఖమైనటువంటి ఖర్చులు అని చెప్పచ్చు. ఇల్లు కట్టుకోవడం, భూమి కొనడం, లేకపోతే ఇంకోటి ఏదైనా అప్పులు, ఇలాంటివే జరుగుతుంది. పెండింగ్ పనులు కాస్త పోస్ట్పోన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. మంచి పరిచయాలు ఏర్పడతాయి. కుటుంబం మీద బాగా ఖర్చు పెడతారు. ఇంటి వాళ్ళ కోసం ఎక్కువ ఖర్చు ఉంటుంది. ఉద్యోగం కోసం ప్రయత్నం చేసే వాళ్ళకి, పెళ్లి కోసం ప్రయత్నం చేసే వాళ్ళకి ఉగాది వరకు వెయిట్ చేయండి. ఉగాది తర్వాత మంచి సానుకూల స్పందన వస్తుంది. విద్యార్థులు ఘన విజయం సాధించడానికి చాలా శ్రమపడాలి. శ్రమపడితే ఖచ్చితంగా ఘన విజయం సాధిస్తారు. ఆరోగ్య విషయంలో శ్రద్ధ తీసుకోవాల్సిందే. మీరు గట్టిగా చూసుకోకపోతే శస్త్రచికిత్స కూడా అయ్యే అవకాశాలు చాలా మెండుగా ఉన్నాయి. రాజకీయ నాయకులకి కాస్త మిశ్రమమైనటువంటి కాలం. ప్రజాక్షేత్రంలో వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్త. ఎందుకంటే 7.5 శని, శని నాలిక మీద కూర్చున్నాడు. ప్రతి ఒక్కరితో మాట్లాడేటప్పుడు గౌరవ మర్యాదలతో మాట్లాడండి. తస్మాత్ జాగ్రత్త. దస్తావేజులు, మీ యొక్క డాక్యుమెంట్స్ ఏమైనా మిస్ప్లేస్ అవ్వకుండా చాలా జాగ్రత్త పడండి. షేర్ మార్కెట్లో ఈ నెల ఇన్వెస్ట్ చేయకుండా ఉండడం మంచిది. వ్యవసాయదారులకి బాగుందని కూడా చెప్పచ్చు. సాఫ్ట్వేర్ వాళ్ళకి బాగా స్ట్రెస్ అండి ఈ నెల, కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మీడియా, ఐటీ రంగం వారికి, సర్వీస్ సెక్టార్లో ఉన్నటువంటి డాక్టర్స్, అడ్వకేట్స్, పోలీస్ డిపార్ట్మెంట్ ఇవన్నీ ఉన్నాయి కదా, వాటికి అందరికీ కూడా మంచి ఫలితాలు ఉన్నాయని కూడా చెప్పచ్చు. ఆహారం తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్త. ఈ రోడ్ సైడ్ ఆహారాన్ని ఎంత అవకాశం ఉంటే అంత అవాయిడ్ చేయండి. పాజిటివ్ డేస్ ఈ నెల ఎలా ఉంటుందంటే మార్చి 2, 5, 8, 11 అని చెప్పచ్చు. చంద్రాష్టమం మార్చి 17, 3, 2025 1:15 ఉదయం నుండి 19, 3, 2025 2:06 వరకు చంద్రాష్టం ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. మరి అదృష్ట సంఖ్య ఈ నెల 2 మరియు 7. పరిహారం
మంగళవారం సుబ్రహ్మణ్య స్వామి వారికి పాలాభిషేకం చేయండి. ఆదివారం రాహుకాల సమయంలో భైరవ స్వామి వారికి ఒక నెయ్యి దీపం వెలిగించండి. ప్రదోష కాలంలో శివుడికి అభిషేకం చేయండి. అన్ని రకాలుగా మీకు అనుకూలం జరుగుతుంది. అతి శక్తివంతమైనటువంటి కరుంగాలి మాలను ధరించండి. ఆరోగ్యంగా, ఐశ్వర్యంగా, సంతోషంగా, ఆనందంగానూ ఉంటారు. ఇంకను మీ యొక్క కోరికలన్నీ తెరవడానికి మీ యొక్క ఇంటి ఇలవేల్పు దగ్గరికి వెళ్ళి మీ వయస్సు సంఖ్య ఎంత ఉందో అన్ని దీపాలు వెలిగించండి. విజయోస్తు. ఈ 12 ద్వాదశ రాశి ఫలితాలన్నీ పొందిన ప్రతి ఒక్కరు కూడా ఆయురారోగ్య, ఐశ్వర్య, భోగభాగ్యాలతో ఉండాలని ఆ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి వారి 18 అవతారముల దేవాలయం తిరుపతిలో మీకోసం ప్రార్థన చేస్తున్నాం. ఈ దేవాలయాన్ని బ్రహ్మశ్రీ డాక్టర్ చంద్రమౌళి గురుస్వామి గారు జీవకోన అనే ప్రాంతంలో జీవలింగేశ్వర స్వామి సన్నిధానంలో నిర్వర్తించారు. ఇది రైల్వే స్టేషన్ బస్టాండ్ తిరుపతి నుండి 3 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మీరు తిరుపతికి వచ్చినప్పుడు తప్పకుండా స్వామివారి దర్శనం చేసుకోండి. ఆ భగవంతుని అనుగ్రహం పొందండి. ఆయురారోగ్యంగా ఉండండి, సంతోషంగా ఉండండి. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. చంద్రమౌళి వెంకటేష్ శర్మ. శరణమయ్యప్ప.